హలో అండి అందరికీ. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు. మేమైతే సాటర్డే, సండే వీకెండ్ గదా! సో, మేమైతే గ్రోసరీ కోసం వచ్చామనమాట. ఇక్కడ ఇండియన్ గ్రోసరీ ఉంది. మేముండే ప్లేస్ నుంచి చాలా దూరము. సో, ఇక్కడైతే మేము ఆఫ్టర్‌నూన్ వచ్చాము. సో, ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అండ్ చాట్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అలాంటివైతే ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్ అన్నీ ఉంటాయన్నమాట. స్వీట్స్ అవన్నీ. సో, ఇక్కడైతే మేము కొన్ని ఆర్డర్ చేసుకొనైతే తినేసి మేమైతే షాపింగ్ చేసేసాము. సో, ఇవైతే ఆర్డర్ చేశాననమాట ఇక్కడ. అది పావు బాజీ, వడ సాంబార్, ఊతప్పం, చట్నీస్ 2 రకాల చట్నీస్, సాంబార్ అయితే ఇచ్చారు వాటికి. అండ్ నూడిల్స్, గోబీ మంచూరియన్, ఫ్రైడ్ రైస్ అయితే తీసేసి, తినేసి, మంచిగా ఎంజాయ్ చేసి, మేమైతే షాపింగ్ చేసుకొని గ్రోసరీ షాపింగ్ మేమైతే పికిడిలిలో ఉన్నాం. ఫ్రెష్ ఫిష్ డైలీ అని దానికైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఫిష్ ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత అయితే ఫిష్ అంటే రోజు మనమైతే ఇక్కడ నుంచి మేము ఉండే దగ్గర నుంచి చాలా దూరం అనమాట. రోజు అలా వెళ్ళలేము వీకెండ్ అయితే. సో, మేమైతే ఇక్కడికొచ్చి మాకైతే మేము ఈ ఫిష్ తింటామన్నమాట. షీ బాస్ అని. సో, ఇవైతే తీసుకొని 3 ఫర్ 10 పౌండ్స్ అనమాట. 3 చేపలొచ్చేసి 1000 రూపీస్. మేమైతే ఒక 3 ఫిషెస్ మాకైతే సరిపోతాయి మా 4 మెంబర్స్‌కి. సో, మేమైతే 3 ఫిషెస్ తీసుకుంటున్నారు మా వాళ్ళైతే అక్కడ. సో, ఇక్కడైతే నేను ఎప్పుడు చూపించలేదు. ఇది మన చేపల మార్కెట్ లాగానే అన్ని రకాల ఫిష్ దొరుకుతాయి. మన దగ్గర ఊర్లో కూడా అన్ని దొరకవేమో, అన్ని రకాల ఫిష్ అయితే దొరుకుతది. ఇది బ్లాక్‌గా ఉంది క్యాట్ ఫిష్. నాకీ అన్ని దాన్లలో ఇదొకటి ఫస్ట్ అయితే అట్రాక్టివ్‌గా అనిపించింది. అండ్ ఈ ఫిష్ నోరెత్తుకొని ఉంది. అది కట్ చేసేటప్పుడు అలానే ఉండింటది. అండ్ ఇక్కడొచ్చేసరికి ఫ్రాన్స్ అనమాట. ఈ రొయ్యలు, పీతలు అన్నీ అయితే ఇక్కడ ఈ వరకును. ఒక్కొక్క కౌంటర్‌లో కొన్ని కొన్ని నార్మల్లీ డైలీ తినేవి మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ చేపలు పెడతారు. అండ్ ఇక్కడ షెల్స్ అనమాట. షెల్ ఫిషెస్ అండ్ డ్రైడ్ ఫిషెస్ అంట ఇక్కడ. సో, ఇక్కడ ఈ నత్తలు, గవలలో ఉండేవన్నీ ఉంటాయి గదా! అండ్ పీతలు అలాంటివన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇలా ఇవి కూడా తింటారా జనాలన్నయ్య అనుకున్నా నేనైతే. వీటిల్లో ఏముంటాయో నాకస్సలు తెలియట్లే. ఎలా వండుతారో గూడా తెలీదు. అబ్బో! అనుకున్నా. అండ్ ఇక్కడసరికి వెండిలాగా దగదగ సిల్వర్‌లాగా మెరుస్తుందనమాట. ఏదో స్కాటిష్ సాల్మన్ ఫిష్ అంట. సో, ఇక్కడొచ్చి కొంచెం భయపడ్డా నేనైతే. ఆయన అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడో తెలీదు. తర్వాత చూస్తే కస్టమర్స్ వచ్చారు. వెళ్లి అక్కడ చూడని చెప్తున్నాడు తనకైతే. సో, నేనైతే ఇటు సైడ్‌కొచ్చేసా. ఇదైతే స్కిన్ పైన నీట్‌గా లేయర్ తీసేసి అండ్ ఎంత నీట్‌గా కట్ చేసి పీసెస్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఈల్ చేప అంటాం గదా! మనము బోటనీలో చదువుకొనుంటాం ఇంటర్‌లో ఐ థింక్. అది ఈల్ చేప అంత పొడుగు ఫస్ట్ టైమ్ చూస్తున్నా. లాస్ట్ టైమ్ వచ్చి చూసాను గానీ నేమ్ అంత గమనించలే. ఈసారి తీసేటప్పుడు ఎందుకో ఓహో! ఈల్ చేపనా అనుకున్నా. మా హస్బెండ్ చెప్పారు అది ఈల్ చేప అని. సో, అంత పెద్దగా ఉంది. ఇంక ఇక్కడికొచ్చేసరికయితే క్రాబ్స్ అండ్ ఏదో సంథింగ్ నత్తలు, ఆ గవ్వలల్లో షెల్ ఫిష్ అని మొత్తం అవన్నీ. సో, ఇక్కడ ఫ్రోజన్ గూడా అమ్ముతారనమాట. అవి కొంచెం తక్కువ రేట్ ఉంటది. అట్లో ఇట్లో కొన్ని పెన్స్‌లలో తేడాతో. ఇక్కడైతే అన్నీ ఒక ఆహ్, ఏమంటారు ఒక ఫిష్‌ను హెడ్స్ కావాలంటే హెడ్స్, బాడీ కావాలంటే బాడీ అన్ని కట్ పీసెస్ అయితే అన్నీ దొరుకుతున్నాయి. సో, ఇక్కడొచ్చేసి ఇంకొక ఫిష్ ఉంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది. రబ్బర్ బొమ్మ ఉన్నట్టు అనిపించింది నాకైతే. దాన్ని చూసినప్పుడు కూడా అట్లే అనిపించింది. టచ్ చేసినా కూడా అట్లే అనిపిస్తదది. సో, అదనమాట. రకరకాల కలర్స్‌గా కూడా ఉన్నాయి. నేనైతే ఇన్ని రకాల చేపలు చూడడం అయితే ఫస్ట్ టైమ్ అనమాట. సో, మా వాళ్ళైతే అన్నీ తీసేసుకున్నారు. చాలా మంది వరకైతే ఆ సీ బాస్ అంటాం కదా! ఆ ఫిష్ అయితే ఇక్కడ అందరూ కొనుక్కుంటారు. సో, మా వాళ్ళైతే ఇచ్చేసి అమౌంట్ అయితే పే చేస్తున్నారు. ఈ వీడియో మీకెలా నచ్చింది? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఫిష్ అని. అండ్ ఈ ఫిష్ అనమాట మేము తినేది. సో, ఇది ఈ ఫిష్ ఫైనల్లీ మేము ఈ ఫిష్ అయితే తింటామనమాట. ఓకే. మీరైతే బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.